రేపు వాలంటైన్స్ డే వస్తుంది కదా! ఏంటి మరి ప్లానింగ్స్? బడ్జెట్ ఎంత? మనకి అలాంటివి ఏమి ఉండవు బ్రో. ఏ? సింగిల్స్ బ్రో. నేను సెలబ్రేట్ చేసుకునేది ఎందుకంటే మన కల్చర్ కాదు అది. హ్మ్. సో లైట్ అంతే. అసలు మేము అన్ని సెలబ్రేట్ చేసుకోమన్నా మాకు లైట్ అసలు నార్మల్ ఈ రోజు ఎట్లా ఒక డే ఎట్లన్నా అంతే విధంగా ఇస్తుంది తప్ప దానికి స్పెషల్గా ఒక రోజు అంటూ ట్రీట్ చేసేది ఏం లేదు. రేటు ఉంటుంది, ఒక 5-6 లక్షలు ఉంటుంది మినిమం. ఊరికి పెట్టాలంటే మినిమం అంత ఉండాలి కదా. ఆ? అమ్మాయికి పెట్టాలంటే 5-6 లక్షలు ఉండాలి కదా మినిమం. ఏ బ్రో 1000 2,000 సరిపోదా? ఏడు సరిపోతుంది, మంచిగా ఉన్న బంగారం కూడా అమ్మేసుకున్నాం డైరెక్ట్. వాళ్ళకి బ్రో, మాకు ఎక్కడ ఉన్నారు బ్రో లవర్స్? అంటే మీ మెంబర్‌కి లవర్స్ లేరా? మీ అందరూ సింగిల్స్ బ్రో. మాకు సింగిల్స్ డే కావాలి ఫెబ్ 14th. వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు. ఈ రోజు రేపు రాబోతున్న ఏదైతే వాలంటైన్స్ డే ఉందో ఫెబ్ 14th. దీన్ని కొద్ది మంది ఏమో వాలంటైన్స్ డే కింద అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. కొద్దిమంది కపిల్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. మరికొందరు మనకి ఏదైతే 2019లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో సుమారుగా 40 మంది సోదర్స్ చనిపోవడం ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే దాన్ని బ్లాక్ డే కింద అయితే ప్రకటించారు. మరి పబ్లిక్లో మెయిన్గా యూత్ అందరూ కూడా అసలు ఏది కోరుకుంటున్నారు అంటే గవర్నమెంట్ చెప్పింది అలాగే మన సోదర్స్ చనిపోయారు దీన్ని బ్లాక్ డే కింద కోరుకుంటున్నారు, లేకపోతే దీన్ని మన కల్చర్ కానీ ఏదైతే వాలంటైన్స్ డే ఉందో మరి దీన్ని ఆ విధంగా చూస్తున్నారు అన్నది కూడా మనం ఒకసారి పిల్లల్లోకి వెళ్ళి ఒకసారి మనం స్టూడెంట్స్ అవ్వచ్చు, పెద్దవాళ్ళని అవ్వచ్చు, అందరం కూడా ఒకసారి ఏజ్ గ్రూప్స్ తరపు నుంచి అయితే వాళ్ళని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ అయితే చేయకండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా వచ్చింది. డోంట్ మిస్ వీడియో. మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్. బ్రో, కొద్దిగా మంది చాలా మంది అంటే లవర్స్ ఇల్లునేమో వ్యాలంటైన్స్ డే అంటారు ఫిబ్ 14. మన ఇండియా గవర్నమెంట్ ప్రకారంగా దాన్ని బ్లాక్ డే కింద అయితే మార్చారు. మరి మీరు ఎలా చూస్తారు? మేము బ్లాక్ డేనే ఒకవేళ అటాక్ కాకముందు కూడా మేము నేను సెలబ్రేట్ చేసుకునేది కదా, ఎందుకంటే మన కల్చర్ కాదు అది. Hmm. సో లైట్ అంతే. మీకు లవర్ ఉందా? ఉండేది ఒక 4 years బ్యాక్. అప్పుడు కూడా నేను సెలబ్రేట్ చేసుకోలేదు. Hmm. అయితే ఇప్పుడు ఏమైంది బ్రో? బ్రేకప్ అయిపోతుంది ఏమవుతుంది అన్న. అసలు ఎలా అయింది బ్రేకప్? ఇంకా అంత పెద్ద స్టోరీ నేను మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవాలని అదంతా అడగకండి పర్సనల్. ఓకే. పోనీ మీ ఎక్స్‌కి ఏమైనా గిఫ్ట్ ఏమైనా గాని ఇచ్చారా? తర్వాత బ్రేకప్ స్టోరీ. గిఫ్ట్లు నేను తీసుకున్నా తప్ప నేనేమి ఇవ్వలేదు. ఆ? నేను తీసుకున్నా తప్ప నేనేమి ఇవ్వలేదు. ఏం తీసుకున్నారు? ఒకటి. వాచ్ ఇచ్చింది, ఆ వాచ్ కూడా ఎటు పోయింది తెలియదు ఇప్పుడు. ఓకే. బ్రో, లవర్స్ ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. వాచెస్ గాని, టాటూస్ గాని ఏపించుకోకూడదు. ఏపించుకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సరే విడిపోతారు. ఓకే. ఓకే. అయితే వాచ్ ఇచ్చిందా? వాచ్ పడేసారా? లేదు ఇప్పుడు ఎటు పోయింది వాళ్ళ వాచ్. నేను అప్పుడు రూమ్ లో అప్పుడు ఎటు పోయింది లేదు, వాచ్ కూడా లేదు. మరి వాలంటైన్స్ డే బడ్జెట్ ఎప్పుడైనా వేసుకున్నారా? అంటే ఈ వీక్ అంత ఇంత అసలు మేము అన్ని సెలబ్రేట్ చేసుకోమన్నా మాకు లైట్ అసలు నార్మల్ ఈ రోజు ఎట్లా ఒక డే ఎట్లన్నా అంతే విధంగా ఇస్తుంది తప్ప దాన్ని స్పెషల్ గా ఒక రోజు అంటూ ట్రీట్ చేసేది ఏం లేదు. ఇప్పుడు ఏవైతే కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బ్లాక్ డే కింద మార్చింది. మీరు ఎలా చూస్తారు? మీరు ఏమంటారు దాన్ని? అంటే అంటే బిఫోర్ కంటే అంటే ఒక పుల్వామా అటాక్ బిఫోర్ కూడా ఇవన్నీ ఉండేది. Hmm. కాకపోతే ఆ తర్వాత అటాక్ అయిన తర్వాత ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఒక బ్లాక్ డే కన్సిడర్ చేసింది కాబట్టి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తప్పులేదు. మీన్స్ ఏది బ్లాక్ డేని సెలబ్రేట్ చేసుకోవడం, లవర్స్ డేని కాదు. Hmm. సో ఆ రోజు మేమంటే నేను ఒక 2 years బ్యాక్ మా ఊర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే బ్లడ్ కూడా ఇచ్చేసిన. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్లాంటివి ఏమన్నా అయితే ఖచ్చితంగా పెడతారు ఫెబ్ 14కి, కన్ఫామ్గా ఇచ్చేస్తాం. బ్రో, అదే విధంగా ఇప్పుడు రిలేషన్‌షిప్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి? సారీ బ్రో, ఇప్పుడు నేను ఏం చెప్పలేను. ఓకే. సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి? అంటే వాట్ ఈస్ సిట్యుయేషన్‌షిప్? అంటే మనుషులు సిచ్యువేషన్ తగ్గట్టు మారడం అంటున్నావా? ఏ విధంగా నాకు అర్థం కాలే క్వశ్చన్ ఏమో. అన్న, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి? సిచ్యువేషన్షిప్ అంటే ఆ సిచ్యువేషన్స్కి లైక్ ఫర్ సపోజ్ లీవ్ ఇన్ ఉంటారు కదా. Hmm. సో లీవ్ ఇన్ కూడా వన్ ఆఫ్ ద సిచ్యువేషన్షిప్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఓకే. అంటే అంటే ప్రేమించుకోరు, కలిసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కామించుకుంటారు. ఆ? కామించుకుంటారు, ప్రేమ కాదు. లివింగ్ టుగెదర్, ఆ. కామం కామం. అంతే. యాక్చువల్లీ యాజ్ ఏ హిందూగా మేము లైక్ 14th February యాజ్ ఏ వ్యాలంటైన్స్గా మేము సెలబ్రేట్ చేసుకోము. అండ్ అది బ్లాక్ డే కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి యాజ్ ఏ హిందూగా అయితే మా సంస్కృతి సంప్రదాయాలు బట్టి అయితే మేమైతే సెలబ్రేట్ చేసుకోము. దాని బ్లాక్ డే కింద. దానికి బ్లాక్ డే కింద కన్సిడర్ చేసుకుంటాం. అన్న, ఇప్పుడున్న ఎవరైతే జనరేషన్ ఉన్నారో దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే సిచ్యువేషన్‌షిప్ అంటున్నారు, దాన్నేమో రిలేషన్‌షిప్ అంటున్నారు, లవ్ కాదు ఓన్లీ ఫ్రెండ్‌షిప్ అంటున్నారు. దీన్ని పచ్చిగా చెప్పాలంటే మాట్లాడుకోవడం, కనెక్ట్ కావడం, విడిపోవడం అంతే ఇక. ఓకే, ఓన్లీ టైం పాసా? అంతే టైం పాస్. ఏమది ఎంతసేపు ఉన్నా 2 రోజులు మాట్లాడుకోవాలి, 3వ రోజు ఇంకెక్కడో 4వ రోజు ఫట్ ఇదే అవుతుంది ఈ ఇప్పుడున్న జనరేషన్లో. అది లవ్ అనేది అండర్స్టాండింగ్ అన్నవన్నీ ఏం లేవు. ఎంతసేపు ఉన్నా పని అయిందా పోయినామా అంతవరకే ఉంది. అన్న, ఇప్పుడు ప్రేమికుల రోజు అని జరపాలని కొన్ని సంస్థలు అయితే చెప్తున్నారు. మరికొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికోసం ఏమంటారు?
ఇప్పుడు మనం కొన్ని సంస్థలు అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో మనకు తెలియదు. ఇప్పుడు నేనైతే ఒక ఇండియన్‌గా మన అంటే ఇప్పుడు ఇందాక బ్రదర్ చెప్పినట్టు మన కల్చర్ అవన్నీ ఎంకరేజ్ చేసేది ఏం లేదు. అంటే ఓన్లీ ఫెబ్ 14కే లవ్ చేసుకొని మిగతా మిగతా డేస్ అయితే దూరం అయితే ఉండరు కదా! దానికంటూ ఒక రోజు ఏమి ఉండదు. ప్రతిరోజు ప్రేమించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్ ఫెబ్ 14 రోజే కలిసి ఉండి మిగతా రోజులు విడిపోరు కదా! సో, అట్లాంటివి నేనైతే ఎంకరేజ్ చేయను. ఎంతసేపున్నా అవి కాదు. అది కరెక్ట్ కూడా కాదని నా అభిప్రాయం. అన్న ఏంటన్నా బ్లాక్ డేనే కన్సిడర్ చేయాలి, వ్యాలంటైన్స్ డేని స్కిప్ చేయాలన్న. అంతే. ఓకే. మరి ఈ వీక్ అంతా కూడా చాలా మంది చాలా బుకింగ్స్ కూడా అయినాయి. రోజెస్ అవ్వచ్చు, ఇంకా చాక్లెట్స్ అవ్వచ్చు. చాలా అదంతా దూలా అన్న అంతే. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటది. ఉమ్. ఒక స్వేచ్ఛను మనం కాదనడానికి లేదు. ఉమ్. నువ్వు బ్లాక్ డే అని పెట్టాను, బ్లాక్ డే సపోర్ట్ చేయని లేదు, ఉమ్. వ్యాలంటైన్స్ డే జరుపుకోవని లేదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఓకే. మరి Respect మీరేమంటారు? ఒక నా ఒపీనియన్ నాకు ఉంటుంది. నా అదే మీరు కన్సిడర్ చేస్తాను, Black ఎందుకంటే day. నాకు లవర్ లేదు బొంగు లేదు అట్లా. అన్న ఇప్పుడు మీ అందరిలో ఒక్కరికైనా సరే బ్రేకప్ స్టోరీ అయితే ఉంటుంది. లేదంటే మాత్రం ఎవరు చెప్పరు. ఇక చెప్పడం అంటే నాకు కాదు. దేశం ముఖ్యం. దేశమే ముఖ్యంగా మనకి. మన పౌరుగా ఉన్నప్పుడు మన దేశం కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా. వాళ్ళు మన కోసం చేసినప్పుడు వాళ్ళకి మనం గుర్తింపు ఇవ్వాలి. అదేవిధంగా రైట్ మనకి. అన్న సడన్ గా ఒకవేళ మీరు అందరూ ఉన్నారు కదా, ఒకవేళ మీకు లవర్స్ ఉండుంటే సడన్ గా మీ మమ్మీకి కానీ లేకపోతే మీ డాడీకి కానీ సడన్ గా చెప్తే మీరు దాన్ని ఏ విధంగా చేంజ్ నాకు ఎక్స్ ఉన్నది మా అమ్మకి తెలుసు. ఆ? మా అమ్మకి తెలుసు. ఉమ్. చెప్పేసిన నేనే. మా అమ్మ చెప్పింది, తిట్టింది. ఉమ్. తర్వాత నాకే బ్రేకప్ అయిపోయింది. నేను లైట్ తీసుకున్నా. ఇంకా అదంతా మనకి కాదు. ఫస్ట్ మన మా కెరీర్ మమ్మీకి తెలుసు నాకు ఎవరు పడరు అని, అందుకే నేను సేఫ్. చాలా ఫన్నీగా చెప్పారన్న. అన్న ఓకే, వన్ వర్డ్ లో లవ్ కోసం ఏం చెప్తారు మీరు అందరూ యూత్? లవ్ అంటే అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకొని అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి ఖచ్చితంగా. దాన్ని దాటుకొని పోతేనే అది నిలబడతా తప్పిస్తే ఈగోకి పోతే అది నిలబడదు. అది ఎన్ని రోజులైనా సరే. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా కాబట్టి. సరే తప్పు ఇద్దరు చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మనం చేయొచ్చు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంతవరకు మూవ్ ఆన్ అవుతున్నాం అనేది ఉంటుంది తప్ప అండర్స్టాండింగ్ మీదే ఉంటుంది లవ్ అనేది. కానీ ఏదో అయ్యిందని చెప్పేసి ఈగోలకు వెళ్ళి ఏమంటారు బ్రేకప్ చెప్పుకోవడం అంతా లవ్ కాదని నా ఫీలింగ్. ఓకే, మరి మీరేమంటారు లవ్? లవ్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 పర్సన్స్ అండి. Hmm. అండ్ లవ్ లో ఎంత ఎక్కువ కొట్లాడుకుంటే అంత కలిసి ఉంటారు. ఓకే, అది మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. బ్రో హాయ్ బ్రో, చెప్పండి బ్రో. యువర్ గుడ్ నేమ్? జీ శ్రీకాంత్. ఓకే, మీది? శివప్రసాద్. శివప్రసాద్. ఇద్దరు ఫ్రెండ్సా? ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. బీటెక్ Final ఫైనల్ year. ఇయర్. ఓకే, రేపు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఏంటి మరి ప్లానింగ్స్? బడ్జెట్ ఎంత? మనకి అలాంటి ఏమి ఉండవు బ్రో. ఏ సింగిల్స్ బ్రో. సింగిల్స్? సింగిల్స్. బ్రో నమ్మను బ్రో, నేను చెప్పు మన వాడికి ఎవరు లేదు. లేదు ఇద్దరికి ఫోన్ చెక్ చేసుకుంటా డౌట్ ఉంటే ఫోన్ చెక్ చేసుకొని పాస్వర్డ్ అన్ని ఇస్తా. ఓకే, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మా అమ్మగారు అది మాకు బఫెల్ ఇస్తాను. ఫామ్ ఉంది. డాడీ? డాడీ చనిపోయారు చిన్నప్పుడే. అయితే మమ్మీ బాగానే ఫ్రీగానే ఉంటారా? అంటే ఒకసారి 24 call చేయగలుగుతారా? కాలా కాల్ చేసి ఏం కాదు అమ్మ ఆల్రెడీ అసలు మా ఆ. ఫోన్ కూడా చేసి సరే అయితే ఓకే. అమ్మ నేను ఇలాగా హైదరాబాద్ వచ్చా కదా, ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, అమ్మాయి ఏం చేయమంటే ఇంటికి వస్తాను అంటే తీసుకురానా అని అంతే. ఓకేనా? చెయ్యాలి ఇప్పుడు ఈ టాస్క్ మనోడికి. అవి చెప్తే మనకి చెయ్యి బ్రో, చెయ్యి బ్రో. చేయాలి బ్రో ఖచ్చితంగా. చెయ్యి బ్రో, చెయ్యి బ్రో. ఏ బ్రో మళ్ళీ ఇంటికి రానిస్తారు కానీ. బ్రో చెయ్యి బ్రో. స్పీకర్ నుంచి. నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మీకు ఇంట్రెస్ట్. నా డౌట్ ఏంటంటే బయట పోయి ఉంటారు కదా, సిగ్నల్స్ ఉండవు ఈ అవునా? టోటల్లో. బయట అది ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, ఎవరు మంది? నెల్లూరు. నెల్లూరులో ఉంటాయి కదా బ్రో నెల్లూరు సిగ్నల్స్ ఉంటాయిగా. అంటే పల్లెల్లో కదా మేము. అవునా? అందులో. మరి ఏంటి మరి ఈ వ్యాలంటైన్స్ డేని ఎలా చూస్తారు? అంటే కొద్ది మంది ఏమో బ్లాక్ డే అంటున్నారు. ఓకే, మన టైం బాగుంది అనమాట. హలో చెప్పమా. అభ్యసలకా బేబీ చెప్పు బేబీ. క్యాష్ నెయ్యి మళ్ళీ మార్చుకొని ఇప్పించేస్తా. చెప్తా నేను. మా ఏ ట్రైనింగ్ పంపించావుగా నువ్వు, కోచింగ్ పంపించావుగా నువ్వు, ఇక్కడికి వచ్చినాను. అదే ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి అవపడిందా ఇది చెప్పేది మొత్తం. అదే ఆ అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకో, మీ ఇంటికి తీసుకోమా అంటుంటే ఏం చేయమంటావా?
ఏం ఏం చెప్పానా ఇంటికి తీసుకురమ్మంటావా లేకపోతే బేబీ చెప్పు బేబీ. అగ పక్కన ఉంది మాట్లాడతావా? ఆంటీ హలో ఆంటీ, ఏమంటే ఒప్పుకున్నారా మీరు? మీ అబ్బాయి నచ్చాడా ఆంటీకి? హత్య ఆ, ఏం చెప్పమంటావు? నువ్వు చెప్పాలి కానీ నువ్వు చెప్పాలి కానీ నేనేం చెప్పేది? చెప్పాక ఇంటికి వచ్చిద్దంట, పెళ్లి చేసుకుని వద్దంట. ఆ, ఓకే ఓకే. ఆంటీ హలో హలో. ఏం కాదండి, నార్మల్ ఫన్నీగా మీ అబ్బాయి మీద ఒక చిన్న ప్రాంక్ చేసాం అంతే. అదే జోక్ మన బస్సులో. జోక్ జోక్ చేసాం అంతే. సరే ఆంటీ. సరే బ్రో ఏ తెలంగాణ. సరే ఆంటీ, సరే ఒక్క నిమిషం. ఓకే గైస్, ఇప్పుడు బ్రో మరి అలా అయితే ఈ వ్యాలంటైన్స్ డే Feb 14 మన వాళ్ళు బ్లాక్ డే కింద కొన్ని వర్గాలు అయితే మాట్లాడుతున్నారు. అంటే గతంలో సుదర్శన్ చనిపోయారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే మీరు ఎలా చూస్తారు? అది సాడ్ న్యూస్. ఆ సాడ్ న్యూస్ మనం ఇలా చేసుకోవడం నాకైతే కరెక్ట్ అని అట్ట అని చెప్పి సింగిల్ కాబట్టి నేను చెప్తే ఎవరికి తీసుకోరు. కాబట్టి మనం దాన్ని మనసులో పెట్టుకొని దాని తగ్గట్టు కూడా వాళ్ళకంటే కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. బ్రో హాయ్ బ్రో. హాయ్ హాయ్, మీ పేరు? శ్రవణ్ కుమార్. పృథ్వీ. ఓకే, రేపు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, స్పెషల్స్ ఏంటి? ఎంత బడ్జెట్ ఎంత ఉంది గిఫ్ట్స్ కి వాటికి? డైరెక్ట్ ఉంటుంది, ఒక 5-6 లక్షలు ఉంటుంది మినిమం. పోరికి పెట్టాలంటే మినిమం అంత ఉండాలి కదా. ఆ? అమ్మాయికి పెట్టాలంటే 5-6 లక్షలు ఉండాలి కదా మినిమం. ఏ బ్రో 1000-2000 సరిపోదా? ఏడు సరిపోతుంది, మంచిగా ఉన్న బంగారం కూడా అమ్మేసుకున్నాం డైరెక్ట్. అవునా? మా వాడు డైరెక్ట్ మాట్లాడతాడు. బ్రో నీ బడ్జెట్ ఎంత బ్రో? నాదేం లేదు బ్రో, ఇంట్లో తిని పడుకుంటా అంతే. ఎవరు? నా ముఖానికి కవర్ పడతారు బ్రో మేము మంచిగా. ఇంకో బ్రో నీకు లవర్ ఉండే ఉంటది, నేను కూడా చూసా 2-3 సార్లు. అమ్మో, అమీర్పేట్ మైత్రోడం మొత్తం ఎస్ఐపి స్ట్రీట్ మొత్తం పండుబాయ్ అంటే ఎవడైనా కనిపెట్టాల్సిందే. ఆ, అట్లా ఏం లేదన్న. ఏ పోరైనా పడాల్సిందే బాయ్. అవునా? అని నా ముఖం అట్లా కనిపిస్తుంది అన్న. వాళ్ళే చెప్పాలి. ఓకే బ్రో, మరి అయితే వ్యాలంటైన్స్ డే కి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అన్న? బ్రో ఒక మాట, అమ్మాయికి ఎలా బ్రో? మమ్మీకి ఇవ్వద్దా? ఆ? అమ్మాయికి ఎలా, అమ్మకి ఇవ్వద్దా ఓకే. గిఫ్ట్? అయితే ఒకసారి మీరు అమ్మ కాల్ ఉందా? అమ్మకి నెంబర్ ఉందా? ఒకసారి అమ్మకు ఫోన్ చేసి నేను చెప్పింది చెప్పాలి. చెప్పు. అమ్మా ఇక్కడ ఒక అమ్మాయిని చూసానమ్మా, బాగుంది. బ్రో వద్దు బ్రో ప్లీజ్. ఓకే అన్న, ఏం కాదన్న. అమ్మా ఇక్కడ ఒక అమ్మాయిని చూసానమ్మా. బరాబర్ చెప్తానా? ఆ. అదేమని. అమ్మా ఇక్కడ ఒక అమ్మాయిని చూసానమ్మా, నన్ను పెళ్లి చేసుకోమంటుంది, ఇంటికి తీసుకొచ్చానా? హలో, రేపు వ్యాలంటైన్స్ డే అంట మమ్మీ. ఇక్కడ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటుంది, తీసుకొచ్చానా ఇంటికి? ముందు మూసుకొని ఫోన్ పెట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అన్న, వ్యాలంటైన్స్ డేని ఎలా జరుపుకుంటారు? అంటే కొద్దిగా మంది ఏమో దాన్ని బ్యాక్ డే అంటున్నారు, కొద్దిగా మంది ఏమో వ్యాలంటైన్స్ డే. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆయనకు బాగా తెలుసు వెనుక పట్టు. బ్లాక్ డే గా మన సోల్జర్స్ అనిపించదు బ్లాక్ డే అంటే. మరి అంతే కదా బ్రో, చాలా జరుపుకోవాలి. మరి వ్యాలంటైన్స్ ఎందుకు బ్రో? మమ్మీ ఉంది కదా ఎవరు మన కోసం. అన్న, మీ మమ్మీ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుందా ఆ? పెళ్లి? ఉంటది ఉంటది ఉంటది, ఖచ్చితంగా చేస్తారు. ఓకే బ్రో. హాయ్. అన్న రేపు లవర్స్ డే వస్తుంది కదా, వ్యాలంటైన్స్ డే ఏంటి ఎలా లవర్స్ జరుపుకుంటారు? ఉన్న వాళ్ళకి బ్రో, మాకు ఎక్కడ ఉన్నారు బ్రో లవర్స్? అంటే మీకు ఎవరికి లవర్స్ లేరా? మీ అందరూ సింగిల్స్ బ్రో, మాకు సింగిల్స్ డే కావాలి Feb 14. మా సింగిల్స్ అందరికి సింగిల్స్ డే బాగుంగా. అబ్బాయిని ఫోకస్ చేయాలి. ఇంకా అబ్బాయి ఇప్పుడు మాట్లాడి వచ్చాడు, మీరు అబ్బాయిని ఫోకస్ చేయాలి. ఓ బాబు అన్న అన్న 1 సెకండ్ అన్న. కాదన్న, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ని Feb 14 బ్లాక్ డే కింద కూడా మార్చారు కొన్ని సంవత్సరాలు. అవును, యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే సమ్ అకార్డింగ్ టు ఫారెన్ సైకాలజీ సమ్ పర్సన్, వ్యాలంటైన్ అనే పర్సన్ చనిపోయాడు. వాడిని సింబాలిక్ గా వీళ్ళు వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు అన్న ఇది తెలిసిందే. అది నిజం అబద్ధం నాకు తెలియదు. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారన్న? మా పేరెంట్స్ ఇంటికాడ ఉంటారన్న. ఒకసారి కాల్ చేసి మీ అమ్మగారికి. అలాంటివి వద్దన్న అసలు. కాదన్న ఒకసారి ఫోన్ చేసి ఆ. మా వాళ్ళ కోసం, మీ ఫ్యాన్స్ కోసం. మా ఫ్యాన్స్ అంటే వాళ్ళు బ్రో. ఓకే, మీ ఫ్యాన్స్ కోసం జస్ట్ ఏం కాదన్న, అమ్మ ఇక్కడ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందమ్మా, ఇంటికి తీసుకురమ్మా. మా అమ్మగారు ఏమంటారు, జస్ట్ ఇంటికాడ
ఇంటికాడ బెల్ట్లు ఇవన్నీ రెడీ చేసి నా తోలు వలిచేయడానికి రెడీగా ఉంచుతారు అనమాట. అన్న ఎప్పుడైనా ఎవరికైనా ప్రపోజ్ చేశారన్న? అయ్యయ్యో అన్నం వాట్ ఆర్ టాకింగ్ చేయాలి అసలు అలాంటివి మనం చెయ్యం. ఏ ఊకో అన్న. లేదు మనం నీకు చెయ్యం. ఎవరుందని అక్క చెప్పింది? ఎవరు ఆ అక్క. అలా చెప్తారు వాళ్ళు. వాళ్ళకి ఏం పోయింది మాట ఇలా వేస్తారు రాయేస్తారు అయిపోద్ది అలాగా. అసలు లేరన్నా? మనకు లేరు ఇంకా మనోడు కొంటారు చూడు మనోడు ఆయన అబ్బాయి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది మీరు అబ్బాయిని క్యాచ్ చేయట్లేదు. అవునా? ఆ, అన్న మరో వెళ్ళరా, వెళ్ళరా, నేను అన్న. ఇప్పుడు తిన్న మీరు అన్న, అన్న. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. లేదు, హాయ్ లేదు. హాయ్ అన్న. హాయ్ చెప్పు. నేను మొగోడిని. అన్న, అన్న, కాదు అన్న. నాకు మొగోడిని అన్న, అన్న కాదు లవర్ లేదన్న. లేదు. అన్న వ్యాలంటైన్స్ డే అన్న. లైవ్ టెడ్డీ కొన్నారా? లైవ్ కాదు. లైవ్ లో ఉన్నా నిజం చెప్పాలి. లైవ్ నిజంగా లైవ్. నిజంగా లైవ్ అది. నిజం చెప్పాలి. లైవ్. లేదండి, చెప్తాను. ఏమవుతుంది? అన్న, అన్న కాదన్న. అన్న మీరు మొన్న టెడ్డీ కొన్నారంటే ఎవరికి ఇచ్చారు? టెడ్డీ కొనలేదు, ఏ కొనలేదు, చాక్లెట్ కొన్నారంట? ఏమి మీ కొనలేదు. ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారన్న. రింగులు కొన్నాడు బ్రో గోల్డ్ రింగ్ ఎవరికి అవునా? నాకే రేవు లింగులు, ఇంకెవరికి ఇస్తారు రింగులు? అన్న, అన్న, ఒక్క నిమిషం అన్న. వ్యాలంటైన్స్ డేని ఎలా జరుపుకుంటారు? మొత్తం మీ బడ్జెట్ ఎంత అయింది ఈ వీక్ అంతా? 10,000 ఏం అవ్వలేదు bro. ఏం ఉండదు, ఏం లేదు. ఉన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు. ఆయన ఇంత టెడ్డీ చేశారు కదా, దాన్ని అడగండి. ఓకే, ఏంటి ఆయన బుక్ చేశాడు టెడ్డీ? టెడ్డీ కూడా బుక్ చేశారు, ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాడు. ఆ, ఎంత? జస్ట్ అడుగుతున్నారు కూడా. ఎంత? నాకేం తెలుసు? ఈయన అన్న ఎంత అన్న టెడ్డీ? అన్న అన్న టెడ్డీ ఎంత అన్న? అన్న, టెడ్డీ ఎంత? అన్న మొత్తం బడ్జెట్ ఎంత అయింది అన్న? మాట్లాడు. అన్న కాదన్న మొత్తం బడ్జెట్ ఎంత అయింది అన్న? జస్ట్ నార్మల్ ఏది లేదన్న వాళ్ళ కోసం బుక్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి. ఓకే హ్యాపీ వ్యాలంటైన్ కాకుండా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లెక్క. ఓకే ఓకే. అన్న అంతే అంతే అంతే. ఓకే, మీరు వ్యాలంటైన్స్ డే ఎలా చూస్తారు? ఇవన్నీ మా తెలియదు. ఆహా. వ్యాలంటైన్స్ లాగే అంటే చూస్తాను. black day లాగా చెప్పు ఇక నీకు. వద్దు చెప్పు. అన్న మీరు నాకు అసలు ఎవరు లేరు అన్న. అన్న నాకు ఎవరు లేరు. నిజంగా ఇవి నా ఫ్రెండ్ బీటెక్ నుంచి ఈడికి ఉన్నారు. ఉన్నారా? రారా. ఎంతమంది అన్న? అన్న అన్న, మీ ఫ్రెండ్ కోసం చెప్పండి అన్న. బీటెక్ లో ఒకరు ఉన్నారు. బీటెక్ తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు ఎంత ఉందో చెప్పలేము. ఆ. అందరు ఫ్రెండ్స్ అంటారు బట్ ఒకరైతే సిన్సియర్ గా చేస్తున్నాడు. ఓకే, గిఫ్ట్లు ఇస్తాడా మీ ఫ్రెండ్ ఎప్పుడైనా? అంటే రీసెంట్ గానే స్టార్ట్ అయింది అది. ఆ. అక్కడ దాకా వెళ్ళిందో లేదో తెలియదు. ఓకే, అంటే మీకు చెప్తాడు కదా ఫ్లవర్ ఇచ్చాను అనేది. చెప్తాడు. ఆ. నేను చెప్పట్లా ఈ మధ్య ఓవర్ ఎడిక్ట్ అయిపోయి చెప్పట్లా. ఓకే, మరి నిన్న టెడ్డీ డే కదా, ఏమైనా టెడ్డీ ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడు? చాక్లెట్ లేదు మొన్నటి దాకా ఇంటి దగ్గర ఉన్నాడు. నిన్నే వచ్చింది. ఫ్లవర్ ఏమైనా కొని ఏమైనా చూపించాడా? అలాంటి అన్ని ఓకే. అన్న, అన్న, అన్న మొత్తం మీ లవ్ స్టోరీ అంతా చెప్తున్నాడు అన్న. అన్న మొత్తం చెప్పేశారన్న. కాదన్న ఇప్పుడున్న పెళ్లి ఏంటన్న? పెళ్లి ఎలా చేసుకుంటారు అన్న? ప్రపోజ్ ఎలా చేశారు అన్న? ప్రపోజ్ అన్న బడ్జెట్ ఎంత అయింది? 5,000 అన్న 5,000 ఐదు ఖర్చు పెట్టాడా? ఇప్పుడు ఫిబ్రవరి 14 కోసం. ఓకే, వీళ్ళైతే మొత్తం కూడా మన పిల్లలందరూ కూడా 5,000 ఖర్చు పెట్టి వ్యాలంటైన్స్ డే అయితే చాలా గ్రాండ్ గా అయితే జరుపుకుంటున్నారంట. మరి మీ లవర్ కి మరి మీరు ఎంత పెట్టుకున్నారు అన్నది కింద కామెంట్ అయితే చేయండి.